ఏప్రిల్ నెలని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా మనం దడదడలాడిపోయే మే నెలలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో అసలు ఎన్ని కార్లు సేల్ అయ్యాయి అండ్ టాప్ 10 లో ఏ కంపెనీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లోనైతే రాబోతున్నాయి. ఇక సేల్స్ రిపోర్ట్ పై ఒక కన్నేస్తే పోయిన మంత్ అంటే ఏప్రిల్ 2024లో మొత్తంగా మనకి 6577 ఎలక్ట్రిక్ కార్స్ అనేవి సేల్ అవ్వడం జరిగింది. మార్చ్ నెలతో కంపేర్ చేసుకుంటే మార్చ్ నెలలో మన ఇండియాలో 7520 కార్లు అనేవి అమ్ముడయ్యాయి. అంటే మార్చ్ నెలతో కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ నెలలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క సేల్స్ అనేవి తగ్గాయి. అదే 2023 ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే 22% గ్రోత్ అనేది ఉంది. పోయిన సంవత్సరం అంటే ఏప్రిల్ 2023లో 5412 ఎలక్ట్రిక్ కార్స్ అయితే సేల్ అయ్యాయి. ఈ ఏప్రిల్ నెలలో 6577 కార్లు అనేది సేల్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ ఏప్రిల్ నెలలో అమ్మిన ఈ 6500 కార్లలో టాప్ 10 కంపెనీస్ ఏవి ఉన్నాయో చూసేద్దాము. ముందుగా మనం 10th పొజిషన్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. 10th పొజిషన్లో కియా వాళ్ళు అయితే ఉన్నారు. కియా వాళ్ళు మార్చ్ మంత్లో 34 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఏప్రిల్ నెలలో కేవలం 19 కార్లనే సేల్ చేశారు. ప్రస్తుతం కియా EV6 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాలోనైతే సేల్ చేస్తుంది. 9th పొజిషన్లో సిట్రోయిన్ వాళ్ళు ఉన్నారు. సిట్రోయిన్ వాళ్ళు మార్చ్ నెలలో 31 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఏప్రిల్ నెలలో 24 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేశారు. ఈ సిట్రోయిన్ వాళ్ళు కూడా మన ఇండియాలో EC3 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే సేల్ చేస్తారు. 8th పొజిషన్లో వోల్వో ఉంది. వోల్వో వాళ్ళు మార్చ్ నెలలో 46 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఏప్రిల్కి వచ్చేసరికి 36 ఎలక్ట్రిక్ కార్ అనేది సేల్ చేశారు. వోల్వో నుండి మనకి C40 రీఛార్జ్ అండ్ XC40 రీఛార్జ్ అనే 2 ఎలక్ట్రిక్ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 7th ప్లేస్లో BMW వాళ్ళు ఉన్నారు. BMW మార్చ్ నెలలో 73 కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో 51 కార్లను అయితే సేల్ చేసింది. 6th పొజిషన్లో హ్యుండాయ్ ఉంది. హ్యుండాయ్ వాళ్ళు మార్చ్లో 152 కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో కేవలం 84 కార్లనే సేల్ చేశారు. హ్యుండాయ్ ప్రస్తుతం మన ఇండియాలో హ్యుండాయ్ కోనా EV అండ్ హ్యుండాయ్ ఐయోనిక్ 5 అనే 2 కార్లను అయితే సేల్ చేస్తుంది. 5th ప్లేస్లో మర్సిడీస్ వాళ్ళు ఉన్నారు. మర్సిడీస్ మార్చ్ నెలలో 53 కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో 119 కార్లను వీళ్ళు సేల్ చేశారు. మర్సిడీస్ అనేది చాలా ప్రీమియం బ్రాండ్ అండ్ వీళ్ళ లైనప్లో చాలా ఎలక్ట్రిక్ కార్సే ఉన్నాయి. 4th ప్లేస్లో BYD ఉంది. BYD వాళ్ళు మార్చ్లో 108 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో వీళ్ళు 127 కార్లను అయితే సేల్ చేశారు. BYD ప్రస్తుతం మన ఇండియాలో BYD E6, BYD Seal అండ్ BYD Atto 3 అనే 3 ఎలక్ట్రిక్ కార్ మోడల్స్ని అయితే సేల్ చేస్తుంది. 3rd పొజిషన్లో మహీంద్రా ఉంది. మహీంద్రా వాళ్ళు మార్చ్లో 645 కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో కేవలం 580 కార్లనే సేల్ చేశారు. ఏప్రిల్ నెలలో మహీంద్రా వాళ్ళు 8.81% మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై చేశారు. మహీంద్రా నుండి ప్రస్తుతం మనకి XUV 400 అనే ఒకే ఒక కార్ అయితే అవైలబుల్గా ఉంది. 2nd ప్లేస్లో MG వాళ్ళు ఉన్నారు. MG వాళ్ళు మార్చ్లో 1077 యూనిట్లను సేల్ చేస్తే ఏప్రిల్లో కేవలం 813 యూనిట్స్ని సేల్ చేశారు. అండ్ ఏప్రిల్ నెలలో MG వాళ్ళు 12% మార్కెట్ షేర్ని అయితే హోల్డ్ చేశారు. MG నుండి ప్రస్తుతం మనకి ZS EV అండ్ కామెట్ EV అనే 2 ఎలక్ట్రిక్ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 1st ప్లేస్లో ఎవరుంటారో మనందరికీ తెలుసు. 1st ప్లేస్లో ఉంది టాటా వాళ్ళు మార్చ్లో 5275 కార్లను సేల్ చేస్తే ఏప్రిల్లో 4701 కార్లను అయితే సేల్ చేశారు. అండ్ ఏప్రిల్ నెలలో టాటా వాళ్ళు 71% మార్కెట్ షేర్ని అయితే ఆక్యుపై చేశారు. అంటే మన ఇండియాలో 100 ఎలక్ట్రిక్ కార్లు సేల్ అయితే దాంట్లో 71 కార్లు టాటా వాళ్ళ కార్సే సేల్ అవుతున్నాయి అన్నమాట. టాటా నుండి ప్రస్తుతం మనకి టాటా ఎక్స్ప్రెస్ T, టాటా టియాగో EV, టాటా టిగోర్ EV, టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. సో ఇవన్నమాట మరి ఏప్రిల్ నెలకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ సేల్స్ రిపోర్ట్ అండ్ టాప్ 10 పర్ఫార్మర్స్. ఈ టాప్ 10లో మీ ఫేవరెట్ ఎలక్ట్రిక్ కార్ ఏదో ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.